పాలమూరు జిల్లాలో కృష్ణా నది పరవళ్లు తొక్కుతూ 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్న రైతన్నలకు సాగునీరు కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు. వర్షాకాలంలో పంటల సాగు కొంత ఆశాజనకంగానే ఉన్నా వేసవి కాలంలో మాత్రం రైతన్నలు పంటలను నష్టపోవాల్సి వస్తోంది. కృష్ణా నదిపై ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అక్కడి రైతులు ఎండాకాలంలోనూ సమృద్ధిగా పంటలు పండించుకుంటుండగా తెలంగాణలోని జూరాల ఆయకట్టు రైతుల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. ఇందుకు కారణం కృష్ణా జలాలను మన పాలకులు వడిసి పట్టుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతి ఏడాది వేసవి ఆరంభంలోనే జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటోంది. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల కష్టాలపై స్పెషల్ రిపోర్ట్. నదిపైన ఎగువ రాష్ట్రాలు నీటి నిల్వ సామర్థ్యాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అయిన జూరాల ప్రాజెక్టులో మాత్రం రోజు రోజుకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతూ వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్ల మేర పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణమ్మను ఒడిసి పట్టుకోవడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. దీంతో ప్రతి వేసవి కాలంలో ఇటు సాగునీరు అటు తాగునీరుకు ఉమ్మడి పాలమూరు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితిని మారే అవకాశమే లేదా? పాలకులు ఎందరో మారినా పాలమూరు జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే నాతుడే కరువయ్యారా? హెచ్ఎం టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జూరాల ఆయకట్టు రైతులకు 10 రోజుల నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీంతో జూరాల ప్రాజెక్టు చివర ఆయకట్టు రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో కేవలం 3 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండడంతో సాగునీటికి నీటి విడుదల నిలిపివేశారు. తాగునీటి కోసం మాత్రమే వాడుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 3.22 టీఎంసీలుగా ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులైన జూరాల ప్రాజెక్టులో జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఈ ఏడాది కూడా సాగునీరు అందక అవస్థలు పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. జూరాల కుడి ఎడమ కాలువల కింద మొత్తం 1,10,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. అందులో కుడి కాలువ కింద 42,000 ఎకరాలు, ఎడమ కాలువ కింద 68,000 ఎకరాల పంటలు సాగుతున్నాయి. ప్రధానంగా అందరు రైతులు వరినే సాగు చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో రోజురోజుకి జలాలు అడుగంటడంతో ప్రాజెక్టు అధికారులు గత 10 రోజుల నుంచి నీటి సాగును నిలిపివేశారు. దీంతో పంటలు నీరందక ఎండిపోతున్నాయి. జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి మక్తల్, నారాయణపేట, గద్వాల్, ఆలంపూర్ నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు అలాగే రామనపాడు ద్వారా మహబూబ్ నగర్, కొత్తకోట ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటి నిల్వ చేసుకునే విధంగా డిజైన్ చేసి నిర్మించారు. కానీ ప్రాజెక్టులో మాత్రం ఎప్పుడూ కేవలం 9.567 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే చేస్తూ మిగతా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ కారణంగా టీఎంసీల్లో మార్పు చోటు చేసుకుంది. మరో 2 టీఎంసీల నీరు వృధా అవుతోంది. పాలకుల నిర్లక్ష్యం జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటి నిల్వ చేసుకునే అవకాశం ఉంటే కేవలం 9 టీఎంసీల నిల్వతోనే అధికారులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం ప్రాజెక్టులో పేరుకుపోయిన షీల్ట్ అని చెప్పక తప్పదు. అయితే ప్రతి ఏడాది షీల్ట్ తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని పాలకులు చెప్తున్నా ఆ దిశగా మాత్రం అడుగులు పడడం లేదు. అసలు ఈ షీల్ట్ ఎందుకు తీయడం లేదు? పాలకులు నీటి నిల్వ సామర్థ్యంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 3.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నా అందులో 1 టీఎంసీ వరకు పూడిక పేరుకుపోయి ఉంది. దీంతో 3.222 టీఎంసీలకు బదులు కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ఉందని స్పష్టమవుతోంది. గత ఏడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 3.800 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అంటే గతేడాది కూడా రైతులు ఇదే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు మరోసారి గతేడాది పరిస్థితుల్ని చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కాగా పేరుకుపోయిన సిల్టు తొలగిస్తే మరో 1-2 టీఎంసీలు అంటే అధికారులు చెబుతున్నట్టు 9.567 టీఎంసీలైనా పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునే అవకాశాలున్నాయి. ఇక పాలకులు దృష్టి సారిస్తే జూరాలకు కేటాయించిన 11 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునే అవకాశాలుంటాయి. ప్రస్తుతం జూరాలలో ఉన్న ఈ 3 టీఎంసీల నీరైనా తాగునీటి అవసరాలు తీరుస్తుందా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో అడుగంటుతున్న జలాలను చూస్తుంటే గతేడాది పరిస్థితి పునరావృతం అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంత రైతులు వేసవి కాలంలోనూ పంటలను ఇబ్బందులు లేకుండా పండించుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర కృష్ణానది పరివాహక ప్రాంత రైతులు మాత్రం ప్రతి వేసవి కాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ప్రధాన కారణం కృష్ణా జలాలను పాలకులు ఒడిసి పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలనే శంకుస్థాపన చేసిన కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను కూడా వేగవంతం చేసి కృష్ణా జలాలను పాలమూరు రైతన్నలకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాసరావు, నగరచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.